హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనకు యూట్యూబ్లో ఫస్ట్ పేమెంట్ అయితే రావడం జరిగింది. మనకు ఎంత వచ్చిందంటే దీనికంటే ముందు మన ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని నెలలు అవుతుందంటే సరిగ్గా ఈ రోజుకు 12 నెలలు అవుతుంది. ఈ 12 నెలల్లో నేను మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేశాను. అలాగే మనకు లాస్ట్ 1 మంత్ బ్యాకే మానిటైజేషన్ కంప్లీట్ అయింది. మనము షార్ట్ వీడియోస్ ద్వారానే మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. మనకు ఓవరాల్గా వచ్చేసి మనకు 2 కోట్ల వ్యూస్ వచ్చాయి. అందులో ఎంగేజ్డ్ వ్యూస్ వచ్చి 1 కోటి వచ్చాయి. 10 మిలియన్ వ్యూస్ ద్వారా మనము షార్ట్ వీడియో ద్వారా మానిటైజేషన్ అనేది మనది కంప్లీట్ అయ్యింది. ఎప్పుడు అయ్యింది అంటే లాస్ట్ మంత్ 14th మనది కంప్లీట్ అయ్యింది. కేవలం 4 డేస్లోనే మనకు $10 అనేవి వచ్చాయి. $10 వచ్చిన తర్వాత యూట్యూబ్ అనేది ఒకటి మెయిల్కు ఒక పిన్, నువ్వు యాడ్సెన్స్ పిన్ అనేది నువ్వు జనరేట్ చేసుకోమని ఒక మెయిల్ వేస్తుంది. అందులోకి వెళ్ళి యాడ్సెన్స్ ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ వచ్చిన ప్రకారం నేను కేవైసీ ద్వారా నా యాడ్సెన్స్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత కేవలం 15 డేస్లోనే మనకు వచ్చేసి $100 అనేది కంప్లీట్ అయింది. మనం లాస్ట్ 90 డేస్కు మన ఛానల్ వ్యూస్ చూసుకుంటే షార్ట్ వ్యూసే కేవలం 4 కోట్ల వ్యూస్ వచ్చాయి. మరి ఈ 4 కోట్ల వ్యూస్కు అమౌంట్ వచ్చిందా అంటే దానికి అమౌంట్ రాదు. ఎందుకంటే మనము మన మానిటైజేషన్ కంటే ముందు వచ్చిన వ్యూస్కు యూట్యూబ్ అమౌంట్ అనేది చెల్లించదు. అలాగే మనం మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియోకి ఇంకా వ్యూస్ వస్తే ఆ వ్యూస్కు మాత్రమే అమౌంట్ చెల్లిస్తుంది. మనకు ఇప్పుడు మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత దగ్గర 18M ఎంగేజ్డ్ వ్యూస్ రావడం జరిగింది. ఆ ఎంగేజ్డ్ వ్యూస్కు అమౌంట్ అనేది షార్ట్ వీడియో ద్వారా కలెక్ట్ చేయడం జరిగింది. మనకు వచ్చేసి దాదాపు ఒక 7 డేస్ బ్యాకే మనకు $100 అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ మనది వచ్చేసి $100 కంప్లీట్ అయింది కాబట్టి ఈ ఒక్కో డాలర్కు $95 $94 సంథింగ్ ఎంతో ఉంది. అది $100కు ఎంత వచ్చిందో మీరు కామెంట్ చేసి చెప్పండి.